జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఇప్పుడు ఏదైతే 2025 29 మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో, ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27 అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత
తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా, అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం. ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా, మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకోవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు, పాలుకు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం యుగాది 2025-29 మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి, పరిహారాలు ఏంటి, ద్వాదశ రాశుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేది, వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలానే రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అదృష్టం బాగుంది అని చెప్పొచ్చు. అలానే ఏదైతే అదృష్టం ఉందో అలానే ఆ అదృష్ట శాస్తు నరఘోష, నరదిష్టి కూడా కొంత ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. మనము ద్వాదశ రాశుల్లో తీసుకున్నట్టయితే కనుక ఒకటి మిథునం, రెండోది సింహ, మూడోది కన్య, అలానే తులారాశి వారికి, అలానే మనకి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే కనుక చాలా అదృష్టం వస్తుందని చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం బాగుంది అని చెప్పొచ్చు. ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ రాశుల వారికే ఉందా అన్నట్టుగా ఉంది. దాంట్లో ఒకటి ఈ యొక్క మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ప్రెడిక్షన్స్ మనం చివరిలో పరిహారాలు చేసుకుంటే అంతా బాగుంటుంది. కాబట్టి భయపడే అవసరం లేదు. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి అన్ని రకాల బాగుంటుంది. దాంట్లో మనకి ఈ షష్టగ్రహ కూటమి నుంచి మార్చి 29వ తారీఖు ఉగాది నుంచి కూడా ఈ రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల బాగుంది. దాంట్లో మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో గనక ఏదైనా కొత్తగా పెట్టేటువంటి వ్యాపారాలు, కొత్తగా నడిపేటువంటి సంస్థలు, అలానే మనకి కొత్తగా ఏదైనా ఐటీ కంపెనీస్ కానివ్వండి, అలానే ఏదైనా సెలబ్రిటీస్ రంగాల్లో కానివ్వండి, అలానే మనకి ద్వాదశ రాశుల వారు అందుట్లో కూడా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా బాగుంది. కాబట్టి ఇలా కొత్తగా నిర్మించేటువంటి రంగాలన్నింటిలోనూ ఆదాయ వనరులు బాగుంటాయి. అలానే నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆ మేర మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలానే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు ఏదైతే ఉందో ఈ 3 మాసాలు కూడా అనుకోని
సందర్భంలో విదేశానికి వెళ్ళడం కానీ, అనుకోని సందర్భంలో అనుకోని ఆస్తులు రావడం, అనుకోని సందర్భాల్లో పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు కుదరడం, అలానే పెళ్ళిళ్ళు కుదిరినటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా అదృష్టం వస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి ఆస్తులు కూడా వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే ఈ 4 మాసాలు ఉందో ఈ 4 మాసాల్లో ఎవరైనా ఒకరి నుంచి మోసపోయే తత్వం, ఎవరైనా ఒకరి నుంచి ఆదాయ వనరులు ఆగిపోవడం, ఎవరైనా ఒకరి నుంచి నష్టపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి అలాగా మీరు ఏదైతే ఉందో ఈ యొక్క మాటలు, ఎదుటివారి సలహాలు తీసుకోకుండా ఉన్నంత వరకు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యి ఎవరైనా ఇబ్బంది పడేటట్టుంటే కనుక వాళ్ళకి విడాకులు తీసుకునే విధంగా ఉంటుందనుకుంటారు. అలా విడాకులు తీసుకోకుండా మధ్య వ్యక్తులను పెట్టేసి ఆ వ్యక్తుల దగ్గర నుంచి మీరు మాట సాయం తీసుకొని కనుక ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధాలు బలపడేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి నరఘోష, నరదిష్టితో పాటు కాలసర్ప దోషాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ఆ మేర పరిహారాలు చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా బాగుంటుంది. ఏదైతే మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశి వారి సొంతమా అన్నట్టుగా ఉంది. కాబట్టి ఆర్థిక వనరులన్నీ కూడా సృష్టించ తగ్గట్టుగా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో వారిని నమ్మే ప్రయత్నం చేసుకొని ఇబ్బంది పడేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీ సలహాలు మీరే తీసుకొని, మీ సలహాకి సందర్భంగా తీసుకొని దాని ప్రకారంగా ప్రయత్నం చేయండి. ఏదైతే జనవరి 2026, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు ఉందో ఈ 3 మాసాలకు సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో అన్ని రకాల బాగుంటుంది. మీకు ఇల్లు, వాహనం ఏదైతే ఉందో అవి కూడా కొనుక్కునేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారిని నమ్మకుండా, వారి సలహాలు లేకుండా తీసుకొని మీకు మీరుగా చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మొత్తం కూడా దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల రుమ్మతులు పోయేలాగా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఒక చిన్నపాటి పరిహారం కూడా మీరు ప్రతి మాసం చేసుకున్నట్లయితే అదృష్టం మీ ఇంట శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి మీరు అదృష్టవంతులు అయ్యేలాగా ఉంటుంది. ఆ మేర ఈ ఒక చిన్న పరిహారం ఈ యొక్క మిథున రాశి వారికి చేసుకోండి. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే, మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామాలు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి
లేదా గుగ్గిలిమితో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే, మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు, ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, లేదా కుమారస్వామికి కానీ, లేదా నాగపడిగలు, మానసాదేవి అమ్మవారు, లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా, లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా. అయితే మనకి ఈ పరిహారం చేసుకున్నట్లయితే, ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే 2025 సంవత్సరం మార్చి 29 నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి 2026 సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టం. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు. అలానే మనకి కుజుదోషంతో పాటు నరఘోష, నరదిష్టి, అలానే శత్రుబాధ, శత్రుపీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం, కాలసర్పదోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశిలో పెళ్లిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే, మీకు సజ్జలు, జొన్నలు, ఏవైతే రాగులు ఉన్నాయో ఈ 3 రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ 3 రకాలతో రొట్టె చేయించి, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ పౌడర్ అని దొరుకుతుంది. ఈ యొక్క మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి ఆ గ్రహాలు అనుకూలత మీకు రావాలి అనుకొని ఏదైతే మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెల్ని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని, సాధారణ వ్యక్తి కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో, మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాశుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. అలానే మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే, లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు, ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు. ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక 1/2 కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ, చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి. అక్కడ మీరు కులము, మతము విభేదం లేదు, ఎవరైనా చేయొచ్చు. నీరు, గాలి, నిప్పు, ఆకాశం, భూమి ఇవన్నీ అందరి సొంతము. ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు. మతాలకి సమీపంగా ఉండండి, మతాలకి అంకితం కాకండి. అంతే. మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాలువ వరకు కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి కుంట వరకు కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో 3 మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే కనుక బయటకు ఒడ్డు మీదకి వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాజన చేసినట్టయితే కనుక మీ కోరికలు ఖచ్చితంగా 90 రోజుల్లో నెరవేరడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీంట్లో మీకు పెళ్లిళ్ళదైనా, పోటీ పరీక్షలైనా, ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ 12 మాసములు 12 సార్లు చేయాల్సి వస్తుంది. ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి. ఇది ఏ రోజు చేయాలి?
పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు, అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి. ఈ 12 మాసాల్లో ఏదైతే యుగాది 2025 సంవత్సరం 29వ తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ 2026 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి.